నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, వాస్తు పండితులుగా వాస్తుని సుమారు 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్న ఈ ఎక్స్పీరియన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి దిక్కుల్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఏమేమి ఉండొచ్చు, ఏమేమి ఉండకూడదు అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూసేటటువంటి సైడ్ ఈశాన్యం అంటేనే హార్ట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పుకోవచ్చా సార్? ఈశాన్యాన్ని శిరస్సు భాగం కదండి. సో డెఫినెట్గా ఈశాన్యం అనేది చాలా వైటల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. మేము కూడా చాలా పవిత్రంగా ఉండేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాము. అంటే అక్కడ ఏదైనా వాటర్ పెట్టాలి అని చెప్తే కలసంలో చాలా శ్రద్ధగా అక్కడ వాటర్ పెట్టడం, కానీ దేవుడి గది ఆబ్వియస్గా దేవుడి గదే ఉంటుంది. అసలు ఇంతకీ ఈశాన్యంలోనే ఉండాలి ఆ దేవుడి గది. అసలు ఆ దేవుడి గదిలో ఉండకూడనటువంటి వస్తువులు ఏమిటి, అట్లాగే ఏ కలర్స్ ఉండాలి ఈశాన్యంలో పర్టికులర్గా, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. చాలా మంచి ప్రశ్న వేశారు. ఈశాన్యంలో ఎందుకు ఉండాలి అనే దాని మీద క్లారిటీ ఇస్తూ, ఈశాన్యానికి మీనరాశి తీసుకుంటాము. మీనరాశి వాళ్ళకి ఈశాన్యానికి ఎక్కువ సంబంధం ఉంటుంది. సో ఈశాన్యం మీనరాశి వారు పర్టికులర్గా ఈశాన్యం దోషం లేకుండా ఉండాలి ఎప్పుడు కూడా. రైట్. ఇక ఈశాన్యంలోనే ఎందుకు ఉండాలి? దేవుడి గది. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం గృహం అంటే మనం ఏదో 4 గోడలు కట్టేసుకున్నాము, ఒక స్థలము, ఒక స్పేస్ అన్నట్టు కాదు. మనకి శాస్త్రంలో ఉన్నది ఏంటంటే 45 దేవతాసురులు ఉంటారు. మన వాస్తు పురుషుడు ఉంటారు, దిగ్దేవతలు ఉంటారు, గ్రహాలు ఉంటాయి, అసురులు కూడా ఉంటారు. అసురులు దేవతలు ఇద్దరు కలిసే ఉంటారు అన్నమాట. అయితే ఈ ఈశాన్యంలో ఒక ఎనర్జీ ఉంటుంది. అది ఎలాంటి ఎనర్జీ అనేది మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకుంటేనే ఈ కళ్ళద్దాలకి అర్థం. పనిచేస్తుంది. జేబులో పెట్టేసుకున్నాను, ఒకటి అలంకారం జేబులో ఓకే, లేకపోతే టోపీ మీద పెట్టుకుని అలంకరణ వరకు ఓకే. దాని యాక్చువల్గా పనిచేసేది కళ్ళ దగ్గరే పనిచేస్తుంది. ఇయర్ ఫోను లేకపోతే కొంతమందికి చెవిటి మిషన్ ఉంటుంది, ఇయర్ ఫోన్ ఉంది, ఇక్కడైతేనే అది పనిచేస్తుంది. ముక్కులోనో లేకపోతే సంఖలోనో జేబులోనో పెట్టుకుంటే అది దాని ఎనర్జీ దానికి కనెక్ట్ అవ్వట్లే. అంటే ఏంటి, ఇక్కడ వినికిడి శక్తికి ఈ ఇయర్ పరికరం పనిచేస్తుంది, కనెక్ట్ అవుతుంది. ఈ దృష్టికి ఈ కళ్ళద్దాలు పనిచేస్తున్నాయి. అంతే సార్. అంతే. అట్లాగే మనకు ఆర్గన్స్లో ఒక్కొక్క ఎనర్జీ దాని లెవెల్స్ ఎలా ఉన్నాయి, అది ఎలా పనిచేస్తుంది అనే దానికి మన పైనుండే పరికరం ఎలాగో ఈశాన్యంలో దితి సికి అని పదాలు ఉంటాయి. దితి సికి. ఆ దితి సికి పనిచేసే పని ఏంటంటే, మనం మనసులో కూర్చొని ఒక సంకల్పం అనుకున్నాం, ఒక పూజ చేస్తున్నాం, చేసేటప్పుడు ఈ దితీసికి అనే పదాలు ఈశానుడికి కనెక్ట్ అవుతాయి, ఈశ్వరుడికి కనెక్ట్ అవుతాయి ఉంటాయి. అంటే మీ సంకల్పం ఈశ్వర సంకల్పంగా మారడానికి కనెక్ట్ అయి ఉంటాయి అవి. అందుకని ఈశాన్య దేవతా గృహాన్ని మహర్షి చెప్పాడు మనకి. విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి సాంస్క్రిట్ గ్రంథంలో ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకో అన్నాడు. ఈశాన్య దేవతా గృహం అన్నాడు. అంతే. చాలామంది ఏం చేస్తారంటే, అమ్మో ఈశాన్యంలో గుడి కట్టడం ఏంటి, బరువు అయిపోద్ది అంటారు. బరువు ఎలా అవుతుంది? ఇప్పుడు బరువు అనుకుంటే ఎట్లా సార్? ఇప్పుడు మరి వేరే గదులు, ఇప్పుడు ఉత్తరంలో గది కట్టుకోవట్లేదా? నువ్వు కట్టుకుంటున్నావుగా. ఇక్కడ ఏంటంటే మీరు పూజాది కార్యక్రమాలు, పూజా సంబంధించిన సామాగ్రి వరకు, దేవతా విగ్రహాల వరకు మీకు బరువు కిందకి రాదు. అది ఇంకా అలా అయితే నువ్వు అక్కడ కూర్చోవడం కూడా బరువే. మరి అలా అయితే దేవతా గృహమే బలం అయితే నువ్వు వెళ్ళి కూర్చోవడం కూడా బరువే. అంతే కదా. ఈశాన్యంలో ఈశాన్యపు ద్వారం కూడా పెట్టుకుంటున్నారు కదా సార్. ఈశాన్యం ఈశ్వరుడి అన్నప్పుడు మనం తొక్కుకుంటూ లోపలికి వస్తున్నాం కదా, అది ఓకేనా? అది వేరు. ఇప్పుడు మనం క్షేత్రం మీద కూడా తొక్కుతామండి వెళ్ళి. క్షేత్రం అంటే ఇప్పుడు తిరుపతి ఉంది. నాకు ఒకసారి ఇలాగే మీరు ఇప్పుడు అన్నట్టే నాకు ఒక సందేహం వచ్చింది. ఒకరోజు తిరుపతి మెట్లు ఎక్కుతున్నా, తిరుపతి మెట్లు ఎక్కుతున్నాను. నేను ఎప్పుడు తిరుపతి మెట్లు ఎక్కినా కింద చెప్పులు కిందనే పడేస్తా. మెట్లు ఎక్కడం, లేకపోతే బస్సులో వెళ్ళినా, కార్లో వెళ్ళినా చెప్పులు నేను తీసుకెళ్ళను. నార్మల్గానే చెప్పులు ఇప్పుడు తీసేసాను పూర్తిగా. ఎప్పుడైనా ఇంకా ఆ ప్లేస్ బాగాలేదు, లేదా పొద్దున్నే రన్నింగ్ ఎక్కి వెళ్తాయి, అప్పుడు షూ వేసుకుంటా. లేదా ఆ ప్లేస్ మరీ బాగోదు అక్కడ అన్నప్పుడు షూ వేసుకుంటా. ఎండాకాలం విపరీతంగా ఎండలు అన్నప్పుడు. ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, మెట్లు ఎక్కేటప్పుడు నాకు ఒకరోజు సందేహం కలిగింది. మెట్లు ఈ పర్వతం చాలా అతి పవిత్రమైందని మనం చెప్పులు వేసుకోకుండా ఎక్కుతున్నాం, మనం పైకి వెళ్ళి మలమూత్ర విసర్జనలు చేస్తున్నామే అని అనిపించింది నాకు ఒకసారి. అప్పుడు మళ్ళీ అనుకున్నా, లేదు ఆ పరమాత్మకి తెలుసుగా, వీడు ఎలా ఉంటాడు మరి. చిన్నపిల్లడు
మూత్రం పోస్తే ఎలా ఫీల్ అవుతాడు అంతే ఫీల్ అవుతాడు అని అనుకున్నా. అంటే అది తప్పక వేరు, నువ్వు తెలిసి దోషం చేయడం వేరు, రైట్. చెప్పులు వేసుకుంటే ఎక్కడం వేరు. మీకు అన్నమయ్య సినిమాలో కూడా అదే కదా, అంతే కదా, ఆవిడొచ్చి నాన్న నువ్వు తీసేసి అప్పుడే నీకు కనిపిస్తుంది ఈ క్షేత్రం యొక్క మహిమ అంటుంది. అవును. అలా ఏంటంటే క్షేత్రాల మీదకి వెళ్ళేటప్పుడు ఎందుకు వేసుకోకూడదు అంటే అక్కడ ఉండే ఎనర్జీ మనలోకి రావడానికి చెప్పు అనేది అడ్డం పడుతుంది. ఓకే సార్, ఓకే, అది మెయిన్ కారణం. అలాగే ఇప్పుడు ఉత్తరంలో బరువులు పెట్టకూడదు. మరి ఉత్తరంలో నువ్వు గోడ కట్టకుండా ఉంటావా ఇంటికి? బరువేగా గోడ, మరి ఎలాగే బరువు కదా రూమ్ గోడ తీసేస్తావా? తీసేయం కదా. రైట్. దేవుడికి కూడా అంతే, దేవుడికి కూడా అంతే. ఈశాన్యంలోనే కట్టుకోవాలి. ఈశాన్యంలో ఒకవేళ మీకు కుదరలేదు, మీకు ప్లానింగ్లో పదం పరంగా అక్కడే డోర్ వచ్చింది, అప్పుడు ఈశాన్యం నుంచి తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయం వరకు ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్స్ అవన్నీ. ఇటువైపు కూడా వాయువ్యం వరకు ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక్కోసారి మనకి అక్కడ పెట్టుకోవడం కుదరదు, అప్పుడు ఈ దిశలో పెట్టుకోవచ్చు అని చెప్పారు. కానీ అలా పెట్టుకునే సందర్భంలో మీరు ఏం చేయాలంటే ఈశాన్యంలో కనీసం మీ ఇష్టదైవం యొక్క పటమైనా పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీకు అంటే మీరు ఆలోచించే విధానంలో ఎక్కడ రాంగ్ స్టెప్ పడకుండా ఇది పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యంలో పొరపాటును కూడా వాష్రూమ్స్ అయితే అసలు ఉండకూడదు. చూసారా సార్ ఏమైనా ఇళ్ళు? అయ్యో క్యాన్సర్స్ వస్తాయండి ఈశాన్యంలో వాష్రూమ్ ఉంటే. చూసారా ఇటువంటి ఇళ్ళు? ఓ చాలా చూసాం. ఈశాన్యంలో మెట్లున్నవి దోషమే, సంతాన అభివృద్ధి ఉండదు, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఏ కలర్స్ ఉండాలి సార్ ఈశాన్యంలో? ఈశాన్యంలో మీకు ఎప్పుడైనా సరే వైట్, లైట్ బ్లూ కలర్స్ ఈజ్ బెస్ట్. అక్కడ వైట్ ఇంకా ఆల్వేస్ బెటర్, వైట్ అనేటువంటిది. ఈశాన్యానికి రిలేట్ అయ్యే రాసులు ఏంటి? మీనరాశి అని ఆల్రెడీ చెప్పాను. ఏ అక్షరాల వాళ్ళకి ఈశాన్యం సెట్ అవుతుంది సార్? శేష, సాహ అక్షరాల వాళ్ళకి, కక్క, గగ అక్షరాల వాళ్ళకి, ఓకే, చాచా, జాజా అక్షరాల వాళ్ళకి, అదేవిధంగా పప్ప, బబ్బ, అమ్మ అక్షరాల వాళ్ళకి ఈశాన్యం పనిచేస్తుంది. రైట్ సార్. అయితే ఈ చెంబులో నీళ్ళు, రాగి చెంబులో నీళ్లు పోసి అక్కడ పెట్టడం అనేది చేస్తుంటారు, నిజంగా బాగా పనిచేస్తున్నారు సార్? అంటే ఏమీ లేదండి, అక్కడ ఏంటంటే మనకి ఆలోచన విధానం కదా, మన మైండ్ ఫ్రెష్గా, అంటే చెంబనే కాదు మామూలుగా ఒక ఇట్లాంటి తీసుకొని కొన్ని ఫ్లవర్స్ కూడా వేస్తారు యాక్చువల్గా, పెట్టచ్చు, తప్ప దేవుడి గదిలో. మళ్ళీ బరువు అది బరువు కిందకి రావు అవి. మీరు దేవతా సంబంధంగా చేసేది ఏది బరువు కిందకి రాదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని వాటిల్లో చూసాను సార్ ఈశాన్యంలో, ఇప్పుడు అంతా మొత్తం కబోర్డ్స్ తోటే కదా, ఈశాన్యంలో దేవుడి గది వచ్చినప్పుడు ఇంతవరకు మెట్టులాగా కట్టుకుని దాని మీద పటాలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తాం, అలా చేయొచ్చా? అంటే మీరు వుడ్తో చేసేటువంటివి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ సిమెంట్తో కట్టడం చేయకూడదు ఎప్పుడు కూడా. ఈశాన్యం ఇట్లా హైట్ అయినా ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ అవుతుంది. వుడ్ అయితే ప్రాబ్లం, వుడ్ అయితే ఏం కాదు, 100% ఏం కాదు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈశాన్యానికి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి, ఏం ఉండొచ్చు ఏం ఉండకూడదు అని. ఈశాన్యంలో పెట్టకూడని పటాలు, దేవుడి పటాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే చాలామంది తెలియక ఈశాన్యంలో పితృదేవత ఫొటోస్ పెడతారు, అక్కడ పెట్టకూడదు, నైరుతి మూలలో పెట్టుకోవాలి. అది నైరుతిలో రైట్ సైడ్ భాగాన్ని పితృస్థానము అంటారు, అక్కడ పెట్టుకోవచ్చు. ఈశాన్యంలో దేవతా స్థానం మాత్రమే, ఇంకెవరు పెట్టడానికి వీల్లేదు. లేదా గురువులు, వీళ్ళకి ఒక మంచి గురువు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు, అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. 8 దిక్కుల గురించి కూడా చాలా అన్ని రకాల టిప్స్ మీరు చెప్పేశారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి మాకు, మేము కరెక్ట్గా కరెక్ట్ చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఎన్నాళ్ళు పడుతుంది సార్ వాస్తుకు? ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు కన్సల్ట్ చేయండి. 1 వీక్ పడుతుంది. ఎక్కడికి వెళ్తారు సార్? మొత్తం ఇండియా మొత్తం తిరుగుతారు, ఎక్కడైనా. ఓకే, బయట దేశాల్లో అయితే వాళ్ళు ప్లానింగ్స్ పంపిస్తారు కదా, ఆన్లైన్లో చూసి చెప్పొచ్చు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రేయ నమః.